మీరు మా వీడియో చూస్తున్నారు కానీ వీడియోని పూర్తిగా చూస్తలేదు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము చేసి హర్రర్ కంటెంట్లు కాబట్టి ట్విస్టులు టర్న్లు జరకలన్నీ లాస్ట్లోనే ఉంటాయి. మీరు అవి మిస్ అయిపోతే మొత్తం స్టోరీ మిస్ అయిపోయినట్టే. కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి. ప్రేమవా ఎంత అర్ధరాత్రి ముని ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఎండాకాలం కదరా మావా, చల్లగా సొక్కేద్దామని వెళ్తున్నాం. నువ్వు సూపర్ రామవ్వా, ఎంత మంచి మరి చెప్పారా. ఎడారిలో స్విమ్మింగ్ పూల్ కట్టినంత ఆనందం ఉంది. ఫాస్ట్ కదా రే, అసలే చీకటిగా ఉంది. ఇప్పటికే 50 స్పీడ్ వెళ్తున్నాం మనం. ఇంకా స్పీడ్గా వెళ్ళామనుకో దెబ్బ అయిపోతాం. ఏం రమ్మవా, అన్నిటికి చిన్నగుంటలా ఓ భయపడిపోతున్నావా? అయినా గోపాలలో పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా? నీలాంటి వాళ్ళని బండి ఎక్కించుకొద్దన్నాడా? వేగం మందిలో ఉందో నడిపి నరాల్లో ఉంటది అన్నారా? అవునా? అయితే ఇప్పుడు చూడు నా పెద్దప్పం. రే బ్రేక్ కొట్ట, ఎదురుగుందా కారు వస్తుందిరా. నీ అబ్బా ఫాస్ట్గా వెళ్ళు అని చెప్పేసి కారుని గుద్దిచ్చావు. నా బండికి ఏమైందో ఏంటో. చెట్టు అంత మంచిగా దెబ్బలు తగిన లేదా అని అడగడం మానేసి బోడి బండి గురించి బాధపడతావా? నీలాంటి ఫ్రెండ్స్ అని బ్యాన్ చేయాలరా. రే ఒక్కసారి అలా వచ్చి చూడరా. ఎవరా ఇల్లో చూడడానికి అచ్చ మనలాగే ఉన్నారు. మన హలో బెదర్ అంటావా? నీ అబ్బా హలో బ్రదర్ లేదు, చెలో బ్రదర్ లేదు, ఈ మన బాడీ లేరా. కొత్తగా హీరోలందరికీ బొమ్మలు తయారు చేస్తున్నారు కదా, కొంప తీసి మన బొమ్మలు కూడా ఎవడని తయారు చేసి పరేహాడంటావా? రే మనం చచ్చిపోయాను రా. ఏంటి చచ్చిపోయామా? నాకు ఇంకా ఏ అచ్చుకుపుచ్చుకులు తీరకుండా చచ్చిపోతాను అనుకోలేదురా రమేష్. చచ్చిపోయినా నీ బుద్ధి మారదు కదరా. చచ్చిపోయామని నేను బాధపడుతుంటే నువ్వు అచ్చుకుపుచ్చుకులు తీరలేదని బాధపడతావా? అన్ని అయిపోయినాడికే ఏం తెలుస్తుంది నా బాధ. ఎన్ని చూద్దాం అనుకున్నాను, ఎన్ని చేద్దాం అనుకున్నాను, అయినా వీళ్ళంత అర్ధాంతరంగా చచ్చిపోతామని అనుకోలేదురా రమేశా. రే మావా, ఏదో భయంకరమైన దెయ్యం వచ్చిందిరా. ఏరేంద్రమ్మవా, చూడటానికి దెయ్యాలకి దెబ్బే హోల్లా ఉన్నాడు. మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడంట? కొంప తీసి మన ఆత్మను పట్టుకెళ్ళడానికి వస్తున్నాడేమో. మనం రావని చెప్పరాడికి. ఇదిగో ఎవరు నువ్వు మా దగ్గరికి వస్తున్నాం? అయినా మాకు హనుమాన్ చాలీసా వచ్చు, అది చదివామనుకో భయంతో పారిపోతావు నువ్వు. నేను యమభటుడని, మీ ఆత్మలని యమలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఏంటి యమలోకాన్ని తీసుకెళ్లిపోతావా? మా ఇంట్లో ఊళ్ళు పక్కన ఊరికే పర్మిషన్ ఎవరో, అలాంటివి నువ్వు యమలోకాన్ని తీసుకెళ్లిపోతానంటే పంపించేస్తారనుకున్నావేంటి? నాకు ఎవరి అనుమతితోని పని లేదు. మిమ్మల్ని యమలోకం తీసుకువెళ్ళడమే నా కర్తవ్యం. పదండి వెళ్దాం. నీ మాట కాదు నా మాట కాదు, మనంతరం డీలింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మమ్మల్ని వదిలేనే మేము ఇంటికి వెళ్ళి 70 సంవత్సరాల మళ్ళీ మీకు కనబడతాం. అప్పుడు మీ ఇష్టం, ఎక్కడికి తీసుకెళ్తానన్నా వస్తాం. అవునండి అమ్మగొట్టడు గారు, మాకు ఇంకా ఏ కోరికలు తీరలేదు. కోరిక తీరలేని ఆత్మలు భూమి మీద తిరుగుతాయంట కదా, అలా వేస్ట్ గా తిరగడం ఎందుకు? మా బాడీని మాకు ఇచ్చేసారనుకోండి, ఊరి మీద పడి తిరుగుతాం. అలా కుదరదు. ఒక్కసారి చనిపోయిన ఆత్మ తిరిగి శరీరంలోకి వెళ్ళడం జరగదు అని రాజ్యాంగంలో రాసిందేంటి? మీరు కొత్త ఊళ్ళన్నీ పెట్టకండి. జడ్జి గారు చెప్పి మిమ్మల్ని జైల్లో పడాయించేస్తున్నా. మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు రాకపోతే మిమ్మల్ని బంధించి తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఏంటి మమ్మల్ని బంధించి తీసుకెళ్ళిపోతావా? మా వన్యమాస్కి మేము భయపడవు, నీకు భయపడిపోతాం అనుకున్నావా? మేము రావు, ఏం చేసుకుంటావు చేసుకో. చెప్ప నువ్వు దుంపగడవని తెలుసు కానీ మరీ ఇంత దుంపగడవని తెలియదురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అవసరమారా? ఇప్పుడు ఆయన ఎక్కడికో తీసుకెళ్తానంటున్నాడు. అది కూడా వెళ్ళినట్టు వెళ్ళి మధ్య నుంచి మనం ఎస్కేప్ అయిపోదాం. ఈ సౌత్ ఇండియా ఎట్లంటే ఈయనేమోరా, ప్లాన్ బానే ఉంది. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను చూడు. ఏమిటి మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? త్వరగా రండి. ఇదిగోండి యమభటుడు గారు, మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకెందుకు మీతో రావడం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒక కండిషన్, ప్రయాణంలో మాకు ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఎవరికైనా సరే దొలగొట్టు దూపమేస్తాం. అలాగే వచ్చి ఆ యమవాహనాన్ని ఎక్కండి. ఇరే త్వరగా రారా బాబు, అది ఎప్పుడంటే మళ్ళీ దెబ్బైపోతాం. చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలని కోరుకుండేదిరా, ఆ కోరిక తీరింది. చచ్చిపోయిన తర్వాత కూడా కోరికల గురించి ఎలా చెప్తున్నావు చూడు, నువ్వు కొరుగు తేవాల్సినడురా. ఇదిగోండి యమభటుడు గారు, నాదో చిన్న డౌట్. ఈ పరవ బోల్తాపడి కింద పడిపోతే మనం చచ్చిపోతాం అంటారా? నువ్వు చనిపోయిన తరువాతే ఇక్కడికి వచ్చావు. యక్ష ప్రశ్నలాపి సరిగ్గా కూర్చోండి. అవును కదా, ఆ ముక్కే మర్చిపోయాను. ఓ రమేష్,
దెయ్యాలంటే బోల్డని మ్యాజిక్ యూజ్ చేసేస్తారా? మనం కూడా ఇప్పుడు దెయ్యాలం కదా, ఏదో ఒక మ్యాజిక్ చేద్దామా? అరే మామ, మన ఆర్జీవి సినిమాలో దెయ్యాలం కదరా ఓ మ్యాజిక్ చేసడానికి. మనం నార్మల్ దెయ్యాలి అలాంటి ఏం చేయలేము. ఒక్కసారి మన ఇద్దరం మాయమైపోయి కిందకి వెళ్దాం, ట్రై చేద్దాం రా. నేను చెప్పిన మాట ఎప్పుడన్నా కనుక సర్లే ట్రై చేయి. ఇదిగో నేమబట్టుడు గారు, అక్కడ ఏదో ఆత్మ పారిపోతుంది చూడండి. అయ్యి బాబు లీటర్ బ్లాంక్ అయిపోయింది, అర్జెంట్ గా ఖాళీ చేసేయాలరా నాన్న. ఎక్కడ పోద్దాం? రే భలే పని చేసిందిరా, వచ్చారా? సూపర్ రా మావా. రే మనం అన్య మాస్టర్ రా. మా క్లాస్ లో ఎంత ఏడిపించాడు రా. ఇప్పుడు మనం ఆత్మలం కదా, ఒక ఆట ఆడుకున్నాం పదా. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందాం మరి. కానీ చీకట్లో శాతలను చూసిన పాంపిల్ల కనబడుతుంది ఏంట్రా? ముత్తేసుకోవడానికి భయపడే నువ్వు తుప్పల్లోకి వచ్చేవేంట్రా? నాన్న ఎవరమ్మా అది? నన్నే భయపెడదామని చూస్తారా? నాకు గాని మీరు కనబడ్డారంటే చెప్పుకోలేని చోట సెగ్గని సితక్ కొడేస్తానం మరి. చిన్నపిల్లనైతే సితక్ కొట్టేగలవు గాని ఆత్మ ఏం చేస్తావురా ఆవకాయ మొహమాడా? నన్నే ఆవకాయ మొహమ్మడు అంటావా? ఒక్కసారి నా ముందుకు రా మరి, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను మరే. భలే కొట్టారా మామ. ఈ టాండేటా గడి తీరిపోయింది, దెప్ప పగిలిపోయింది గుండు గారికి. నాన్న కనబడకుండా నా దెప్ప మీద కొడతారా? ఒక్కసారి నా ముందుకు రండి మరి, మీ ముక్కు చెక్కేస్తాను. ఈ వన్నీ మాస్టర్ గారికి డోస్ సరిపోదురా. పైన టచ్ కింద నాకు దెయ్యాలతో దెబ్బ ఏం చేద్దాం? ఇప్పటిదాకా నేను మాట్లాడింది దెయ్యాలతోనా? ఇదేంటా మరి బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు నా చుట్టూ దెయ్యాలు తిరిగేస్తానే. అమ్మ మమ్మీ ఓయ్, అమ్మ డాడీ ఓయ్, దెయ్యాలు రోయ్. చూసేవారమ్మో ఎలా ఇచ్చామో. ఇంక జీవితంలో వచ్చేసుకోవడానికి బయటకు రాడు. మామ నా గొంతు ఎండిపోయేలా ఉందిరా, దావతేస్తుందిరా. మనం దెయ్యాలేం కదరా మామ, మనకు దావ తీయకూడదు. అయినా మనం సొక్కేద్దామని చచ్చిపోయాం కదరా, అందుకే మనకు అలా అనిపిస్తున్నట్టు ఉంది. నా కళ్ళు కప్పి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇవేంది చేతికి సంఖ్యలు వేస్తారు? మేము అన్న జైల్లో ఖైదీలు అనుకుంటున్నారా? అయినా ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని పైకి తీసుకెళ్ళిపోవడం మీకు జారిగా లేదు. అరే మామ, అయినా మనం ఎప్పుడైనా ముక్కు పచ్చలం చేసుకున్నాం? నీ అబ్బా, ముక్కు పచ్చలారంటే ముక్కు పచ్చలం చేసుకోవడం కాదురా, చిన్నపిల్లలని అర్థం. అయినా మీ మీద జాలి చూపించడానికి నేనెవరిని? ఇదంతా చేసింది మా యమధర్మరాజు గారు. ఏంటి యమధర్మరాజా? అసలు ఆయన ఏం చేశారు? మీరు ఇప్పుడు చావవలసిన వారు కాదు, మిమ్మల్ని చంపించి యమలోకానికి తీసుకురావలసి వస్తుంది. ఈ యమధర్మరాజు గారు మా మీద అంత కక్ష ఉందా? అయినా మేనేం చేసామని చంపించేసి పైకి తీసుకెళ్లిపోవడానికి? అయినా అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల్ని అన్యాయంగా చంపించేస్తారా? నా పని కేవలం మిమ్మల్ని యమపురికి తీసుకువెళ్ళడం మాత్రమే. మీ సందేహాలను సభలో తేల్చుకోండి. మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా చంపించేస్తారా? నేను యమలోకానికి వెళ్ళిన తర్వాత జమున్నే కాదు, ఆడమ్మ మొగున్నన్నా సరే పంచులు పరిగెట్టెత్తాను. పలనల్లం యమునా